So let's continue. ఇక్కడ మన దగ్గర ఇంకొక కాన్సెప్ట్ ఏముందంటే ఇక్కడ సో కాపీ లేదా మూవ్ అన్నమాట. కాపీ అండ్ మూవ్‌లో మనకేమున్నాయంటే ఇక్కడ 2 పాత్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటొచ్చేసరికి అబ్సల్యూట్ పాత్, రెండొచ్చేసరికి ఓకేనా? సో రిలేటివ్ పాత్ అని అంటారు. మనం ఫైల్‌ని కాపీ చేయొచ్చు. సేమ్ పాత్‌లో కాపీ చేయొచ్చు. లేదా డిఫరెంట్ పాత్‌లోకి మనం కాపీ చేయొచ్చు. సేమ్ పాత్ అంటే రిలేటివ్ పాత్ అంటారు. డిఫరెంట్ పాత్ వచ్చేసరికి అబ్సల్యూట్ పాత్ అని అంటారు. ఓకే. అండ్ ది అబ్సల్యూట్ పాత్‌ని మీరు ఎలా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు అంటే, హౌ యూ కెన్ ఫైండ్ ఔట్ ది అబ్సల్యూట్ పాత్. అబ్సల్యూట్ పాత్‌ని మీరు ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే, సో ఎనీ పాత్ స్టార్ట్స్ ఫ్రమ్ రూట్ డైరెక్టరీ అండి ఇక్కడ. మనము ఈ రూట్ డైరెక్టరీతో గాని స్టార్ట్ అయినట్లయితే ఎనీ పాత్ స్టార్ట్ ఫ్రమ్ రూట్ డైరెక్టరీ ఓకేనా? సో రూట్ డైరెక్టరీ సో నౌన్ యాస్ నౌన్ యాస్ అబ్సల్యూట్ పాత్ అని అంటారు. ఓకేనా? అదే మనం ఎనీ పాత్ నాట్ స్టార్ట్స్ ఫ్రమ్ అంటే మనం ఈ యొక్క పాత్‌తో స్టార్ట్ అవ్వకపోతే ఏ పాత్‌నైనా ఇక్కడ సో ఎనీ పాత్ ఓకేనా? నాట్ స్టార్టెడ్ నాట్ ఫ్రమ్ రూట్ డైరెక్టరీ నౌన్ యాస్ రిలేటివ్ పాత్ అని అంటారు. ఏంటంటేనండి రిలేటివ్ పాత్ అని అంటారు. ఫస్ట్ నేనిక్కడ కాపీ కమాండ్ యూజ్
Guys, am I audible, guys? Yes. Yeah, guys, thank you. And sorry for the interrupt. Maybe I have some net issue. There is no power in my room, so that is the problem only. So no problem, and we will continue. We will continue. So I think I will share my screen right now. So before share my screen, I am checking. So we need to connect with the Linux operating system right now. Yes. So guys, ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా? క్లాస్ కంటిన్యూ చేస్తా, ఏం కాదు కదా. Let me know if you have any concern. Let me know. I will stop the class. If you are not able to understanding and if you are getting bored, then let me know. I will stop my class. Okay. Right now I'm sharing my screen. So now is it? Now can you able to see my screen? No, sir. Yeah. అండ్ మనం ఏమన్నాం ఇక్కడ, మనము ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ కాపీ కానీ, సో కాపీ కానీ, మూవ్ కానీ ఉన్నామండి. కాపీ కానీ, యా వినోద్. ఎస్ వినోద్. స్క్రీన్ కనబడట్లేదు. I will stop my screen. Again, I will share my screen. Now is it okay, Vinod? Fine. Fine? Fine. Yeah. అండ్ ఒక ఫైల్ని ఏ విధంగా మనం కాపీ చేయాలి, లేదా ఏ విధంగా మనం మూవ్ చేయాలా, ఎప్పుడు మనం మూవ్ చేస్తాం, ఎప్పుడు మనం కాపీ చేసుకుంటాం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏదైనా ఒక ఫైల్ని చూసారా, మీకు రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారంటే ఇక్కడ ఇదే సర్వర్ అని, ఇదే సర్వర్ అని చెప్తున్నాం. దిస్ ఈజ్ ఎ సర్వర్. అండ్ ఈ సర్వర్లో నుంచి నేను ఏం చేస్తున్నా, నా యొక్క విండోస్ మిషన్కి నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ, అంటే నేను ఇక్కడ వర్క్ చేసే మిషన్ అనమాట. ఓకేనా? సో ఇది వీడిఎం అంటే వర్చువల్ డెస్క్టాప్ మిషన్ అని. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఈ వర్చువల్ డెస్క్టాప్ మిషన్ని మీరు చూసారు మీరు ఇక్కడ. సో ఈ వర్చువల్ డెస్క్టాప్ మిషన్ లేకి ఎలా కాపీ చేయాలి, ఇదేమో సర్వర్, నేను చెప్తానా, దిస్ ఈస్ ద లైనెక్స్ సర్వర్. ఈ సర్వర్లో నాకు సంబంధించిన నాకు సంబంధించినది ఇక్కడ స్క్రిప్టింగ్ ఉందండి. ఇక్కడ ఏది వరాగలకు సంబంధించిన స్క్రిప్టింగ్ ఉంది అనుకుంటాను. ఇక్కడ స్క్రిప్ట్ ఉంది, వరాగల్ స్క్రిప్ట్ ఉందండి ఇక్కడ. సో ఈ వరాగల్ స్క్రిప్ట్ ఫైల్స్ నేను ఏం చేయాలంటే, నా సిస్టమ్ లేక నేను ఇక్కడ ఏం చేయాలని ఇక్కడ, సో డౌన్లోడ్ చేసుకోవాలి. రైట్? సో డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటానో, వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పర్టికులర్ లొకేషన్లో డౌన్లోడ్ అవుతాయి. ఎక్కడ డౌన్లోడ్ అవుతాయి? ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఇప్పుడు మనము ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టానికి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అప్లోడ్ కూడా చేసుకోవచ్చు.
డౌన్లోడింగ్ అండ్ అప్లోడింగ్ ఎలా యూజ్ చేస్తామంటే విండోస్ నుంచి లైనక్స్ కి ఇక మనం WinSCP యూజ్ చేస్తామండి. విండోస్ సెక్యూర్ కాపీ అంటే ఇక్కడ WinSCP యూజ్ చేస్తాం. దేనికి? డౌన్లోడింగ్ అండ్ అప్లోడింగ్. అయితే ఇప్పుడు ఇది నా సిస్టమ్ కదండి, ఇక్కడ ఇది మై సిస్టమ్ కదండి. ఇక్కడ ఈ పీసీలో ఈ PC1లో ఈ ఎక్కడ డౌన్లోడ్ అయినాయి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది కూడా లైనక్స్ మిషన్ అనుకుందాం. ఈ లైనక్స్ మిషన్ లో మనకి ఎక్కడ డౌన్లోడ్ అయినాయి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ PC1లో ఎక్కడ డౌన్లోడ్ అయినాయి అంటే మనకి ఇక్కడ యూజర్ వచ్చేసరికి, ఇప్పుడు యూజర్ ఉంటారు కదండి, ఇక్కడ యూజర్ వచ్చేసరికి నేను ఏమని చెప్తున్నానంటే ఇక్కడ సో ఇక్కడ వచ్చేసరికి వినోద్ అని చెప్పాను. వినోద్ అనేది యూజర్, ఓకేనా? కాబట్టి ఈ వినోద్కి సో డౌన్లోడ్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసరికి డౌన్లోడ్ అయిపోయినాయి. ఇక్కడ ఎప్పుడైతే మనం డౌన్లోడ్ చేసుకుంటున్నామో అవి డౌన్లోడ్ అయిపోయి, కానీ ఇక్కడ డౌన్లోడ్ నుంచి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ డౌన్లోడ్ నుంచి నాకు టార్గెట్ ఫైల్, నాకు టార్గెట్ డైరెక్టరీ ఏముంది, ఇక్కడ టార్గెట్ డైరెక్టరీ వచ్చేసరికి ఓకేనా. సో టార్గెట్ డైరెక్టరీ వచ్చేసరికి నాకు ఎలాగో ఒకటండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ /app సో దాన్ని వరాగెల్ ఓకేనా. సో రన్ స్క్రిప్ట్ అని చెప్పండి ఇక్కడ నా దాంట్లో. ఇక్కడికి రావాలనుకుంటున్నా, ఇక్కడికి దిస్ ఈజ్ మై టార్గెట్ డైరెక్టరీ కదా. అప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఏం చేస్తారంటే అండి ఇక్కడ సో మీరు అక్కడి నుంచి అక్కడికి డెఫినెట్ గా మీరు కాపీ చేసుకోవాలి. యూ డోంట్ వాంట్ టు మూవ్ అంటే ఇక్కడ యాక్చువల్ గా మనము సో దీన్ని కాపీ చేస్తాం ఇక్కడ. ఈ కాపీ ఎలా చేయాలా, ఫస్ట్ ఈ కాపీని ఎలా చేయాలా. సో ఇలా చేస్తున్నామంటే మనం ఎక్కువగా ఏమి యూజ్ చేస్తామంటే రియల్ టైంలో మనము ఓకేనా. సో అబ్సల్యూట్ పాత్ మాత్రమే యూజ్ చేస్తాం రియల్ టైం ఎక్కువగా. We are using absolute path. ఓకేనా. సో అబ్సల్యూట్ పాత్ యూజ్ చేస్తున్నా, బట్ కాపీ కమాండ్ యూజ్ చేస్తున్నా. ఎలా? ఫస్ట్ మనము ఒక ఫైల్లో నుంచి ఇంకొక ఫైల్లో కంటెంట్ని ఏ విధంగా కాపీ చేయాలా అంటే ఇక మనం కంటెంట్ని ఏ విధంగా కాపీ చేయాలా, ఏది ఒక ఫైల్లో నుంచి ఇంకొక ఫైల్లో కంటెంట్ని గుర్తుపెట్టుకోండి. సో మనం కంటెంట్ని ఎలా కాపీ చేయాలా, కంటెంట్ని కాపీ చేయాలి, ఫైల్ కంటెంట్ని మనము ఓకేనా సో కాపీ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తాను నేను ఇక్కడ, సో నేను వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ ఓకేనా. సో ఫైల్ని కాపీ చేయాలా వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్. వన్ లొకేషన్ అంటే సో వన్ డైరెక్టరీ నుంచి ఓకేనా, వన్ డైరెక్టరీ టు అదర్ డైరెక్టరీకి ఏ విధంగా మనం కాపీ చేయాలా, ఏ విధంగా మనము సో కాపీ చేయాలా. ఈ ఫస్ట్ ఇక్కడ 2 చూద్దాం మనం. అంటే ఈ 2 ఏదైతే ఉన్నాయి ఫైల్ కంటెంట్ ఏ విధంగా కాపీ చేయాలి, ఫైల్ కాపీ చేయాలా వన్ డైరెక్టరీ నుంచి అదర్ డైరెక్టరీకి. ఫైల్ కాపీ చేయాలా ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను నేను ఇక్కడ. సో ఫైల్ కాపీ చేయాలా ఓకేనా. సో ఫైల్ కాపీ చేయాలి ఓకేనా, ఫైల్ కాపీ టు అదర్ డైరెక్టరీ, ఫైల్ కాపీ టు ఓకేనా సో అదర్ డైరెక్టరీ. బట్ ఈ డైరెక్టరీ ఏంట్రా అంటే డైరెక్టరీ వచ్చేసరికి సేమ్ పాత్ లో ఉంటుందండి. ఇక్కడ డైరెక్టరీ వచ్చేసరికి సేమ్ పాత్ లో ఉంటుంది. చూద్దామా ఈ పాయింట్స్ మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఫస్ట్ మనం ఏమనుకున్నాం ఇక్కడ ఫైల్ కంటెంట్ ని ఏ విధంగా కాపీ చేయాలా, ఫస్ట్ పాయింట్ 1 కదండి ఇక్కడ. సో మీరు ఫైల్ కంటెంట్ ని ఏ విధంగా కాపీ చేస్తారంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక ఫైల్ క్రియేట్ చేయండి ఇక్కడ. అది మీరు ఏ లొకేషన్ లో ఉండొచ్చు, డజంట్ మ్యాటర్ ఓకేనా. జస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ ఫైల్. ఎలా చేస్తారు మీరు ఇక్కడ క్యాట్ యూజ్ చేసుకొని
దిస్ సింబల్, దాని ఫైల్ నేమ్ వచ్చేసరికి నేను ఏం ఇస్తాను ఇక్కడ శివ అని చెప్పి ఇస్తున్నాను. నేను ఏం చేస్తాను ఇక్కడ శివాలో, నేను శివాలో వచ్చేసరికి నాకు ఇక్కడ సో నేమ్స్ రాస్తున్నా, ఆంజనేయులు అండ్ రమణ అండ్ లోకేష్, దెన్ శివ, దెన్ హరి, ఓకేనా, దెన్ రవి అని చెప్పి రాస్తున్నా, దెన్ ప్రసాద్ అని చెప్పి రాస్తున్నా. రాసిన తర్వాత సేవ్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాము, ఆ ఫైల్ వచ్చేసరికి శివ అని చెప్పాలి. సేవ్ చేసుకున్నాం వేరే దగ్గర. సో సక్సెస్ఫుల్ గా సేవ్ చేసుకున్నాం. సో సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ, ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ ని ఏరే ఫైల్లోకి కాపీ చేయాలి కాబట్టి సిపి కమాండ్ యూజ్ చేస్తాం. సో సిపి కమాండ్ యూజ్ చేసుకొని ఏ ఫైల్లో ఉన్న కంటెంట్ శివాలో ఉన్న అంటే శివ ఫైల్లో ఉన్న కంటెంట్ ఏరే ఫైల్లోకి నేను మూవ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక కొత్త ఫైల్ నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ వచ్చేసరికి నేను ఇక్కడ ఓకేనా శివ, ఓకేనా, సో న్యూ అని చెప్పి ఇచ్చిన, లేదంటే బ్యాకప్ అని చెప్పిస్తాను మీకు అర్థమయ్యే దానికోసం. శివ, ఓకేనా, బ్యాకప్ అని చెప్పించిన అంటే శివాలో ఏదైతే ఉందో శివ బ్యాకప్ లోకి వచ్చేస్తుంది. See, so before we don't have Shiva backup file here in this location. Am I right? We don't have any file in this location. Okay, and now I'm checking that file is available or not. Shiva, please, Shiva. Hey, Shiva, come on, Andre question. Okay, so then ఇప్పుడు నాకు ఇక్కడ మీరు క్యాట్ ని ఇచ్చిన తర్వాత శివ అని చెప్పి ఇక్కడ yes, that content is available in this file, as well as we can give the cat, so then Shiva underscore backup, same content is available. ఇప్పుడు మనం ఎప్పుడైతే కాపీ కమాండ్ యూజ్ చేసినాము ఇక్కడ, ఎప్పుడైతే కాపీ కమాండ్ యూజ్ చేసినామో సో కాపీ కమాండ్ యూజ్ చేసేటప్పుడు మనం ఎటువంటి, చూడండి నేను ఏం చెప్పాను ఇక్కడ మనము ఈ విధంగా యూజ్ చేయకపోతే దాన్ని ఏమంటారు అంటే ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద రూట్ డైరెక్టరీ పాత్, దట్ ఈస్ ద రిలేటివ్ పాత్ అని అంటారు. అంటే మనం సేమ్ డైరెక్టరీలోనే, అంటే ఇదే డైరెక్టరీలోనే, ఏ డైరెక్టరీలో మీరు ఇక్కడ ఎక్కడో మీరు ఇక్కడ ఈ డైరెక్టరీలోనే, అంటే సేమ్ డైరెక్టరీ నుంచి సేమ్ డైరెక్టరీకి మీరు కాపీ చేస్తే దట్ ఈస్ ద రిలేటివ్ పాత్ అని అంటారు. మనకి ఏమైంది ఇక్కడ ఒక ఫైల్ నుంచి కంటెంట్ ని ఎలా కాపీ చేయాలి అయింది ఇక్కడ. ఫస్ట్ ఫైల్ కాపీ టు అదర్ డైరెక్టరీ, అంటే మనం ఫైల్ ని ఏ విధంగా కాపీ చేయాలా, సేమ్ లొకేషన్ లోనే ఫైల్ ని ఏ విధంగా కాపీ చేయాలా టు అదర్ డైరెక్టరీస్. ఓకే, నేను ఏం చెప్తాను ఇక్కడ మీకు ఇక్కడ సో ఎల్ఎస్ ఇచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఎంకేడిఆర్ అని చెప్పి ఇచ్చాను ఇక్కడ ఇచ్చేసి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చేసరికి యూ కెన్ క్రియేట్ ఎనీ డైరెక్టరీ, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ సో బుక్ అని చెప్పి క్రియేట్ చేస్తాను. నేను ఇక్కడ ఏం చెక్ చేస్తాను ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ బుక్ అని చెప్పి ఒక డైరెక్టరీ ఉందండి ఇక్కడ, ఎస్ ఈజ్ అవైలబుల్, యాజ్ వెల్ యాజ్ శివ అని చెప్పి ఒక ఫైల్ ఉందండి ఇక్కడ. ఇప్పుడు శివ ఫైల్ తీసుకుపోయి బుక్ అనే డైరెక్టరీలోకి నేను కాపీ చేయాలి. అండర్స్టూడ్? ఇప్పుడు మీరు ఏం చేయాలి ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలా, శివ అని చెప్పి డైరెక్టరీలో సారీ బుక్ అని చెప్పి డైరెక్టరీలో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా. సో there is no files, రైట్? సో there is no files or directories. ఏమైనా ఫైల్స్ ఉన్నాయా, డైరెక్టరీస్ ఉన్నాయి, లేవు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ సో రైట్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాపీ చేయండి. ఇక్కడ ఏం కాపీ చేయాలనుకుంటున్నారు, శివ అని చెప్పి ఒక ఫైల్, అంటే శివ అనే ఫైల్ని మీరు కాపీ చేయాలనుకుంటున్నారు. అంటే ఈ శివ అని చెప్పే ఫైల్ను ఎక్కడికి కాపీ చేయాలనుకుంటున్నారు, సో బుక్ అనే డైరెక్టరీలోకి ఖచ్చితంగా మీరు ఇవ్వాలండి. ఇక్కడ ఇది ఇవ్వకపోతే కష్టం మళ్ళీ, అంటే ఇది డైరెక్టరీ ఆఫ్ ఫైల్ అని చెప్పి రికగ్నైజ్ చేయదు. అంటే మీరు ఈ విధంగా ఉంటే దట్ ఈస్ అ డైరెక్టరీ. సో ఇచ్చిన తర్వాత ఎంట్రీ ఇవ్వండి. సో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు ఇక్కడ ఎల్ఎస్ క్యాపిటల్ ఆర్, సో దాన్ బుక్ అని చెప్పి ఉండి ఇక్కడ ఇస్తే మీకు ఇక్కడ బుక్ లో ఒక శివ అని చెప్పి ఉందన్నమాట. ఇది డైరెక్టరీనా ఫైలా మీకు తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తారు ls-l, సో దాన్ మీరు ఇక్కడ బుక్ కానీ ఇచ్చినట్లయితేనా ఎస్ యూ కెన్ ఫైండ్ అవుట్ శివ ఇస్ దేర్. అంటే మనము
ఇక్కడ రూట్ డైరెక్టరీ పాత్ యూజ్ చేయలేదు. రూట్ డైరెక్టరీ పాత్ యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ పాత్ అని అంటారు. ఇదంతా కూడా రిలవెంట్ అంటే ఉన్న డైరెక్టరీలకి ఏ విధంగా మనం ఫైల్ని మనం కాపీ చేయాలా అయిందని. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉందండి ఇక్కడ. ఏమని చెప్తాను ఇక్కడ, ఫైల్ కాపీ వన్ డైరెక్టరీ టు అదర్ డైరెక్టరీ, వన్ డైరెక్టరీ టు అదర్ డైరెక్టరీ అంటే ఇప్పుడు మనం ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి మూవ్ చేసేటప్పుడు ఫైల్ని మీరు ఖచ్చితంగా అబ్సల్యూట్ పాత్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో నా డైరెక్టరీ అంటే నా ఫైల్ వచ్చేసరికి అండి ఇక్కడ, సో నేను ఏం చేస్తాను అంటే వాంటెడ్గా నా ఫైల్ వచ్చేసరికి ఎక్కడ ఉంది అంటే ఇక్కడ. సో నేను ఇక్కడ ఫస్ట్ ఎంపీరియర్ ఓకేనా, సో -p దాని ఏబిసి అండర్ ఏబిసి కింద నేను ఏ అని చెప్పి సో ఏ కింద ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఏ కింద ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, టచ్ని ఇచ్చేసి ఓకేనా, సో యూనిక్స్ ఫైల్ అని చెప్పి క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఈ ఫైల్ ఎక్కడుంది, ఈ ఫైల్ వచ్చేసరికి మనకి ఎక్కడుంది అంటే డూ వన్ థింగ్. ఈ ఫైల్ యొక్క పాత్ ఎక్కడ ఉంది అంటే పాత్ వచ్చేసరికి సో మీకు ఇక్కడ /root/abc సో దాన్ని ఏ కింద మనకు వచ్చేసరికి యూనిక్స్ అని చెప్తుంది. ఇట్ ఈస్ ఏ సోర్స్, ఇది సోర్స్ అన్నమాట. ఇది సోర్స్. డెస్టినేషన్ వచ్చేసరికి ఇది సోర్స్ పాత్ అంటున్నాను నేను ఇక్కడ. యూ కెన్ కాల్ ఇది సోర్స్ పాత్. అదే నేను ఇక్కడ డెస్టినేషన్ యొక్క వచ్చేసరికి నేను డెస్టినేషన్ పాత్ వచ్చేసరికి నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ సో డెస్టినేషన్ ఒక సో పాత్ వచ్చేసరికి నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ /mt అని చెప్తున్నాను. డెస్టినేషన్ పాత్ /mt, రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ కాపీ, మీరు ఫస్ట్ సోర్స్ పాత్రలో ఉన్నారన్నట్టు ఇక్కడ సోర్స్ పాత్రలో ఉన్నారు. కాపీ ఏది మనకు ఏబిసి అండర్ యూనిక్స్ అనే ఫైల్ ఎక్కడికి /mt. ఇది వచ్చేసరికి ఏమని చెప్తున్నానంటే సోర్స్ పాత్, ఇది వచ్చేసరికి డెస్టినేషన్ పాత్. ఓకే, సో రైట్, ఒకసారి చూద్దాం మనం ఈ విధంగా. ఫస్ట్ నేను ఏమనుకున్నాను, నేను ఇక్కడ ఫస్ట్ నేను వచ్చేసరికి ఏబిసి ఒక డైరెక్టరీ క్రియేట్ చేయండి, ఏబిసి కింద ఏ అని చెప్పి ఒక సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయండి, ఏ అని సబ్ డైరెక్టరీ కింద మళ్ళీ నాకు ఇక్కడ యూనిక్స్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తాను ఇక్కడ సో రైట్ అయినా. సో మీరు ఇక్కడ ఏబిసి అని చెప్పి ఒక డైరెక్టరీ క్రియేట్ చేయండి. సో mkdir ఏబిసి కింద నాకు ఏం కావాలి, నాకేనా ఇక్కడ ఏబిసి కింద ఏబిసి కింద ఏ డైరెక్టరీ కావాలా. ఫస్ట్ ఐఎమ్ చెకింగ్ ఏ డైరెక్టరీ ఉందా లేదా, రైట్. ఎలా ఏబిసి ఎస్, ఏ అనే డైరెక్టరీ కింద నాకు ఒక ఫైల్ క్రియేట్ చేయాలి కాబట్టి సిడి ఏబిసి దెన్ ఏ ఓకేనా. సో దెన్ మీరు ఏమిస్తారు, మీరు ఇక్కడ సో ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎల్ఎస్ ఇవ్వండి. ఏ ఫైల్స్ ఉండవు, ఏ డైరెక్టరీస్ ఉండవు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇక్కడ సో టచ్ని ఇచ్చేసి ఓకేనా, సో టచ్ని ఇచ్చేసి సో యూనిక్స్ లైనక్స్ అని చెప్పింది అక్కడ. సో విచ్ వన్, సో యూనిక్స్ అన్నమాట. సో కాబట్టి సో మీరు యూనిక్స్ అని ఇప్పుడు మీరు ఎక్కడున్నాను ఇక్కడ రూట్ ఏబిసిఏ, ఇక్కడ నుంచి నేను /mntలో ఏమన్నా ఫైల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ అని ఓకేనా hgfs అని చెప్పి ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ సో కాపీ చేయాలి ఏది యూనిక్స్ అనే ఫైల్. చూడండి మీరు ఇక్కడ ఈ డైరెక్టరీలో ఉంటే మీరు డైరెక్ట్గా ఈ పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నారనుకుందాం, ఇక్కడ రూట్ డైరెక్టరీలో ఉన్నారనుకుందాం. రూట్ డైరెక్టరీలో ఉన్నప్పుడు నాకేముంది ఇక్కడ వీ హ్యావ్ ఏబిసి డైరెక్టరీ ఈస్ దేర్. మీరు ఏ డైరెక్టరీలో ఉన్నప్పుడు ఈ డైరెక్టరీ కింద ఏబిసి ఉంది, ఏబిసి కింద ఏ ఉంది, ఏ కింద యూనిక్స్ ఫైల్ ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు కాపీ ఏబిసి కింద
రైట్. ఏ అని చెప్పి ఒక డైరెక్టరీ, ఏ కింద యూనిక్స్ అని చెప్పి ఒక ఫైల్ ఉంది, దాన్ని /MNT కాపీ చేశాను. /MNT కాపీ చేస్తాను. రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ? సో ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలంటే ls దెన్ /M అంటే ఇవ్వండి. ఇక్కడ ఇస్తే మనకు యూనిక్స్ ఫైల్ వచ్చిందా లేదా మీకు? రైట్. అదే విధంగా ఇప్పుడు మీరు కంప్లీట్ గా వాట్ హ్యాపెన్, ఓకే, ఇప్పుడు మీరు కంప్లీట్ గా ఫైల్ మీద వర్క్ చేశారు ఇక్కడ. అదే విధంగా మనం డైరెక్టరీస్ మీద ఎలా వర్క్ చేయాలా? డైరెక్టరీస్ మీద మీరు ఎలా వర్క్ చేయాలా? ఓకేనా? ఇప్పుడు మీరు డైరెక్టరీస్ మీద ఎలా వర్క్ చేస్తారంటే just a minute, I am checking. I think so it is disconnected. All right. So don't worry, you don't bother about that one because of I will explain later. So what is the use of this command? How to access this? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా మీకు ఎలా యాక్సెస్ చేయాలి ఏంటి అనేది. చూడండి మీరు ఇక్కడ సో రైట్. మీరు ఇంతవరకు ఏం చేశాను మీరు ఇక్కడ? ఒక ఫైల్ని ఏ విధంగా కాపీ చేయాలి, అదే ఒక డైరెక్టరీని ఏ విధంగా కాపీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర F1 అని చెప్పి ఒక డైరెక్టరీ ఉంటుంది. ఇక్కడ F1 అనే డైరెక్టరీని నేను ఇక్కడ బుక్ అనే డైరెక్టరీలోకి కాపీ చేయాలి. ఇవి రెండు కూడా సేమ్ లొకేషన్ లో ఉన్నాయి. రైట్. కాబట్టి మీరు ఇక్కడ కాపీ ఏది F1 అని చెప్పి ఒక డైరెక్టరీని దేంట్లోకి, సో బుక్ అని చెప్పి ఒక డైరెక్టరీలోకి కాపీ చేయాలి. ఇక్కడ ఏముందండి ఇక్కడ అంటే ఇక్కడ అయినా దానిలో సమ్ ప్రాబ్లం ఉంది, మీరు -R యూజ్ చేయండి. కాబట్టి సో మీరు ఇక్కడ మీరు వచ్చేసరికి -R అంటే మీరు ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ -R మీన్స్ రికర్సివ్ అని. డైరెక్టరీని మనం కాపీ చేసేటప్పుడు ఖచ్చితంగా -R యూజ్ చేయండి. ఓకేనా? మీరు ఇక్కడ ls-R సో దాని బుక్ కానీ ఇచ్చినట్లయితేనా F1 అని చెప్పి డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్స్ అని చెప్పి ఒక డైరెక్టరీని ఇక్కడ బుక్ లోకి యాడ్ చేయాలి. మీరు ఏం చేస్తారు? మీరు కాపీ -R దెన్ స్టూడెంట్ దేనిలోకి బుక్ అని చెప్పి డైరెక్టరీలోకి. ఇప్పుడు మీరు ls-R దాన్ని మీరు బుక్ కానీ ఇచ్చినట్లయితేనా ఎస్ స్టూడెంట్స్ ఏం చెప్పుందో అది ఇక్కడ స్టూడెంట్స్ కింద మళ్ళీ G1 వినోద్ అని చెప్పున్నాయి. అది ఏదే విషయం. స్టూడెంట్స్ కింద ఏమున్నా కూడా మనకు కాపీ అవ్వచ్చు. లేదు నేను ఏమనుకుంటున్నానంటే నేను ఇక్కడ సో నేను వచ్చేసరికి చూడండి ఇక్కడ సో నేను వచ్చేసరికి ఏమనుకుంటున్నాను అంటే ఇక్కడ ఇప్పుడు నా బుక్ అని చెప్పి డైరెక్టరీలో చూసారు మీరు ఇక్కడ. సో బుక్ అని చెప్పి డైరెక్టరీలో ఏం లేవండి ఇక్కడ, కానీ నా దగ్గర స్టూడెంట్స్ అని చెప్పి డైరెక్టరీలో G1 వినోద్ ఉన్నాయి. నాకు స్టూడెంట్స్ లో ఉన్న డైరెక్టరీలో అంటే స్టూడెంట్స్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ మాత్రమే కావాలనుకున్నప్పుడు సో మీరు కాపీ రికర్సిబుల్ ఏది స్టూడెంట్స్ లో ఉన్న ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ మాత్రమే. కాబట్టి ఓకేనా, ఇక్కడ స్టార్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చి దేంట్లోకి నేను ఇక్కడ సో బుక్ లోకి కాపీ చేయాలనుకుంటున్నాను.
ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అని చెప్పి డైరెక్ట్లీ కాపీ అవుతుంది. స్టూడెంట్స్ లో ఉన్న ఫైల్స్ డైరెక్టరీస్ అంటే జీవన వినోద్ కాపీ అవుతాయి. దేంట్లోకి సో బుక్ లోకి ఓకేనా. సో జీవన వినోద్ అని చెప్పి కాపీ అవుతాయి. కాపీ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ బుక్ ని చూడండి, ఇక్కడ మీరు ఎక్కడైతే ఉన్నారో మీరు బుక్ ని మీరు /MNTకి అంటే డెస్టినేషన్ డైరెక్టరీలోకి మీరు కాపీ చేయాలనుకుంటున్నారా? డెస్టినేషన్ డైరెక్టరీ మీరు ఎప్పుడైనా రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. కానీ మీరు ఈ డైరెక్టరీలోకి కాపీ చేయని చెప్తారు వాళ్ళే. ఆ డైరెక్టరీ మీరు ఓకేనా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ? సో కాపీ చేస్తున్నాను నేను ఇక్కడ. సో కాపీ సిటీ మీన్స్ కాపీ. ఆర్ మీన్స్ రికర్సిబుల్. ఏది బుక్ అని చెప్పి ఒక డైరెక్టరీ ఎక్కడికైనా ఇక్కడ /MNTలోకి. ఇప్పుడు మీరు ls-, ఓకేనా /MNT గా ఇచ్చినట్లయితేనా బుక్ అని చెప్పి డైరెక్టరీ వచ్చిందా లేదా? ఎస్. మీరు బుక్ కింద ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే /MNT బుక్ గా ఇచ్చినట్లయితేనా మీరు బుక్ కింద జీవన్ వినోద్ అని చెప్పి ఉన్నాయి. ఓకే, అంటే మనము ఎప్పుడైతే ఈ పాత్ యూజ్ చేస్తామో దాన్ని ఏమంటారంటే దాన్ని సో యూ కెన్ కాల్డ్ ఓకేనా అబ్సల్యూట్ పాత్ అని అంటారు. ఈ విధంగా మీరు కాపీ కమాండ్ యూజ్ చేసుకొని ఓకేనా ఈ కాపీ కమాండ్ మీరు ఫైల్ కంటెంట్ ని ఈ విధంగా కాపీ చేయొచ్చు. ఫైల్ ఒక డైరెక్టరీ నుంచి ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కు మనం ఏ విధంగా కాపీ చేయొచ్చు ఇవన్నీ చెప్పినాం. ఇది రేపు వచ్చేసరికి ఎంవి కమాండ్ నాకు చాలా ఉన్నాయండి ఇక్కడ ఓకేనా. సో మీరు ఎంవి కమాండ్ రేపు వచ్చేసరికి అదే విధంగా ఓకేనా సో సాఫ్ట్ హాన్ ఓకేనా సో హార్డ్ లింక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎంవి కమాండ్ సాఫ్ట్ అండ్ హార్డ్ లింక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి.